హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నా లక్ష. సో ఈరోజు మనం ఏఐ వర్క్షాప్లో గూగుల్ నోట్బుక్ ఎల్ఎం గురించి డిస్కస్ చేద్దాం. సో గూగుల్ ఓపెన్ చేసి నోట్బుక్ ఎల్ఎం అని టైప్ చేయండి. అప్పుడు మీకు ఇంటర్ఫేస్ ఇలా అవుతుంది. అప్పుడు మీరు మీ ఈమెయిల్తోని సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు మీకు కావాల్సిన నోట్బుక్స్ని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది, అది కూడా ఓకే అని చెప్పేసేయండి. తర్వాత ఇక్కడ మీకు ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారు. సో నేను ఇప్పుడు ఒక యూట్యూబ్ని లింక్ ఇచ్చి దాని యొక్క నోట్స్ నాకు కావాలి అని అంటున్నాను. సో నేను దానికి ప్రొవైడ్ చేసేసి అది నాకు అంతా డిస్క్రిప్షన్ ఇచ్చేస్తుంది. ఆ యూట్యూబ్లో ఆ లింక్లో ఏముంది, ఆ యూట్యూబ్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి అనేది. ఓకే, అది నాకు ఇప్పుడు క్విజ్ లాగా కావాలి, లేదా ఒక మైండ్ మ్యాపింగ్ లాగా కావాలి, లేదా ఆ పాడ్కాస్ట్ తీరా కావాలి, ఆడియో కావాలి, లేదా ఒక ప్యూర్ వీడియో ఇద్దరు మాట్లాడుకునేటట్టు కావాలి అంటే అలా కూడా ఈ సోర్స్కి వెళ్ళి మనం చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూద్దాము ఎలా అని చెప్పేసి. నేను ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనకి ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఐ హ్యావ్ అ క్వశ్చన్ అనే వచ్చిందనుకోండి, మీరు అడగొచ్చు, అది ఆన్సర్ కూడా ఇస్తుంది. ఓకే, తర్వాత నేను ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసాను, మళ్ళీ దాని క్వశ్చన్ ఇచ్చాను, ఆన్సర్ ఇచ్చేసింది నాకు. తర్వాత నేను సోర్సెస్కి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ మళ్ళీ నేను లింక్ని ప్రొవైడ్ చేసి పంపించిన తర్వాత నేను ఏమేమి సెర్చ్ చేస్తున్నా, అసలు నాకు ఏం కావాలి, నా ఇప్పుడు నేను యూట్యూబ్ లింక్ అనేది పెట్టాను. సో దానికి కావాల్సిన సోర్స్ ఏంటి, నాకు తెలుగులో కావాలి. సో నేను తెలుగులో పెట్టేసుకొని ఆ తెలుగులో గైడ్ చేసేలాగా చేసుకున్నాను. తర్వాత స్టూడియోకి వెళ్ళాను. ఇక్కడ మనకి లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. వీడియో కావాలంటే వీడియో, లేదంటే ఆడియో కావాలంటే ఆడియో, లేదా క్విజ్ కండక్ట్ చేయాలి, ఆ వీడియో పైన టాపిక్ పైన క్విజ్ కండక్ట్ చేయాలి అంటే కండక్ట్ చేస్తారు, మనం ఆన్సర్స్ ఇవ్వచ్చు. మైండ్ మ్యాపింగ్ కావాలంటే మైండ్ మ్యాపింగ్, ఏదైనా డేటా టేబుల్ ఏదైనా సరే ఇక్కడ మనం ఈజీగా మన నోట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టూల్. ఇంకా ఇప్పుడు ఇక్కడ జనరేట్ అవుతుంది. అది చాలా కొంచెం టైం తీసుకుంటుంది జనరేట్ కావడానికి. తర్వాత నేను క్విజ్కి పెట్టాను, బికాజ్ ఇది కొంచెం ఒక ఫ్యూ మినిట్స్లో వచ్చేస్తుంది కాబట్టి క్విజ్ పెట్టిన తర్వాత జనరేట్ కొట్టాను. జనరేట్ అవుతుంది. లెట్స్ సీ క్విజ్ ఎలా అడుగుతుంది అని చెప్పేసి. ఇంకా ఈ మైండ్ మ్యాపింగ్ ఇలాంటివి కాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు ఇందులో నుంచి. ఓకే, లెట్స్ వెయిట్, ఎందుకంటే అది ఇంకా జనరేట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు వచ్చేసింది కదా, ఏఐ క్విజ్ అని ఉంది కదా, ఆ ఏఐ క్విజ్ పైన క్లిక్ చేయండి. అప్పుడు మీకు టాపిక్, ఇప్పుడు ఆ యూట్యూబ్ లింక్లో ప్రొవైడ్ చేసిన టాపిక్ పైన మీకు క్విజ్ అనేది రెడీ చేసి ఇస్తుంది. సో దాని త్రూ మీరు నేర్చుకోవచ్చు. ఓకే, ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ నోట్బుక్ ఎల్ఎంని యూజ్ చేయొచ్చు. లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ నాకు 1 to 10 క్విజ్ క్వశ్చన్స్ ఇచ్చింది. హిస్టరీ గురించి ఇచ్చాను కాబట్టి హిస్టరీ ఎక్కడి నుంచి ఎలా ఇవాల్వ్ అయింది ఏఐ అంతా ఇందులో వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా వీడియోది జనరేట్ అవుతూనే ఉంది చూడండి, ఇది టైం తీసుకుంటుంది కొద్దిగా. నేను ఇప్పుడు మైండ్ మ్యాపింగ్ది పెట్టాను, జనరేట్ చేద్దాం. అది జనరేట్ అయిపోయింది. ఒకసారి క్లిక్ చేసి చూద్దాం అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ యూట్యూబ్లో అనేది మీకు మైండ్ మ్యాపింగ్లో ఇస్తుంది. ఇలాగా ఒక చార్ట్ లాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్వ్యూ, హిస్టరీ గురించి అండ్ యాప్ డెవలప్మెంట్ గురించి చెప్పడం జరిగింది కదా. సో ఇది ఇచ్చాము. తర్వాత మీకు ఆడియో ఆప్షన్ కూడా ఉంటుంది. ఆడియో ఇలా జనరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది.
ఇప్పుడు ఆడియో వీడియో కూడా కొంచెం టైం మీరు తీసుకుంటుంది కూడా కానీ ట్రై చేయండి. ప్రాపర్గా వస్తుంది. అంటే ఒక ఆడియో అంటే ఏదైనా నోట్స్ పాడ్కాస్ట్ ఇచ్చి లాగా వస్తుంది. దానిపైన క్విజ్ చేసి ఏఐ టూల్ని ఎక్స్ప్లోర్ కాండి. ఓకే, ఎక్స్ప్లోర్ అయిన తర్వాత అది ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.